భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగ పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగున్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గాని, ఆ తాడులు గాని, ఆ డిజైనింగ్ గాని చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది, చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి, దానికి ఆపోజిటే మనకున్న సూర్య గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది చూస్తారు కదా స్వామి వారిని అని. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని చూపించడానికి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. ఇలా అతిపెద్ద విగ్రహంతో ఉన్న సూర్య భగవంతుని గుడి మీరు ఎప్పుడన్నా చూసారా? లేకపోతే రండి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. దీని అడ్రస్ వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ దేవాలయంలో అనేక మంది దేవతలు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న స్వామీజీ మాటల్లోనే విందాం. మన యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి, స్ఫటిక నారాయణుడికి సుగంధ జలాలతో అభిషేకం ఉంటుంది. ప్రతి మాసములందున రవి సంక్రమణం మనకి ప్రతి నెల 1 నుంచి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సూర్యనారాయణ యొక్క గమనం ప్రతి నెల కూడా ప్రతి రాశికి కూడా ప్రవేశిస్తుంటాడు. అదే దాన్ని సంక్రమణం అంటారు, రాశి సంక్రమణం అని కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రథసప్తమి మహోత్సవాలు అద్భుతంగా స్వామివారి యొక్క స్వహస్తముల చేత ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి 2019 నాడున స్వామివారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో వైభవపేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రధానంగా సూర్యనారాయణ స్వామి భాస్కరాభిషేకాన్ని విధంగా కర్నూలు నగరం ప్రజలందరినీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా సుదీక్షంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి. ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుదీక్షంగా ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి వరసిద్ధి వినాయక స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే దత్తాత్రేయ స్వామి, మహాగౌరీ అమ్మవారు, గౌరీ శంకరుడు, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వివిధ దేవాలయాలతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఇదిగా మనకి ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసమున సంకర్షాలు చతుర్థి, అలాగే కృత్తికా నక్షత్రం రోజున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆవిడి సేవ, అభిషేక మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి బహుళ అష్టమి రోజు అనగాష్టమి వ్రతము, అలాగే మహాగౌరి అమ్మవారికి ఈ దేవాలయంలో 4 నవరాత్రులుగా చేస్తారు. వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు, శరణ్ నవరాత్రులు,
శ్యామల నవరాత్రులు అనేటువంటి విధంగా ఒక 4 నవరాత్రులు కూడా చేస్తారు. అలాగే గౌరీ శంకర స్వామి వారికి ప్రతి మాసమున ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం, మాస శివరాత్రి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ పూర్ణ ఫలం అనేటువంటిది ఒక పూర్ణ ఫలం కొబ్బరి బొండాన్ని స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్య ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రీ శ్రీ గణపతి స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయం వైభవపేతంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చూసారు కదా, బయట ఇదే మన ఎంట్రన్స్. చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషనే చూడడానికి ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం పైకి ఇలా స్టెప్స్ ఎక్కాలి. ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇందాక చెప్పారు కదా స్వామీజీ గారు, మనకేమైనా కోరికలు ఉంటే ముడుపు రూపంలో ఇలా చెల్లిస్తారు ఇక్కడ అనేసి. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే సూర్య భగవంతుడు ఉన్నాడు. ఆయనని చూడగానే ఒకేసారి ఒక గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. మనకి ఎంట్రన్స్ లోనే చూడడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఆ స్వామి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో ఏ స్తంభం చూసినా కూడా గుర్రాలతో అలాగే ఉంది. చూడ్డానికి అది చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ స్వామి వారు 3 ముఖాలతో చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు. ఈ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ఆ కట్టడము, ఆ షైనింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా బాగా చేశారు. ఇక్కడైతే వాల్మీకి వారు కూడా ఉన్నారు చిన్న విగ్రహంతో పాటు. కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాగౌరి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. అలాగే మనము సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు కూడా ఇక్కడ బాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ హుండీ కూడా ఉంది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికల రూపంలో ఏమైనా కడతాం కదా, అవి తెచ్చి ఈ హుండీలో వేసుకోవాలి. ఈ గుడి కూడా చాలా క్లీన్ గా నీట్ గా చేస్తా ఉన్నారు ప్రతి నిమిషం కూడా. భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగే పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగ ఉన్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గానీ, ఆ తాడులు గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది. చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి. దానికి ఆపోజిటే మనకున్న సూర్య గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది చూస్తారు కదా స్వామి వారిని అని. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని చూపించడానికి.
హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. ఇలా అతిపెద్ద విగ్రహంతో ఉన్న సూర్య భగవంతుని గుడి మీరు ఎప్పుడన్నా చూసారా? లేకపోతే రండి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. దీని అడ్రస్ వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ దేవాలయంలో అనేక మంది దేవతలు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న స్వామీజీ మాటల్లోనే విందాం. మన యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి స్ఫటిక నారాయణుడికి సుగంధ జలాలతో అభిషేకం ఉంటుంది. ప్రతి మాసములందున రవి సంక్రమణం మనకి ప్రతి నెల 1 నుంచి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సూర్యనారాయణ యొక్క గమనం ప్రతి నెల కూడా ప్రతి రాశికి కూడా ప్రవేశిస్తుంటాడు. అదే దాన్ని సంక్రమణం అంటారు, రాశి సంక్రమణం అని కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రథసప్తమి మహోత్సవాలు అద్భుతంగా స్వామివారి యొక్క స్వహస్తముల చేత ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి 2019 నాడున స్వామివారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో వైభవపేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రధానంగా సూర్యనారాయణ స్వామి భాస్కరాభిషేకాన్ని విధంగా కర్నూలు నగరం ప్రజలందరినీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా సుదీక్షంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుదీక్షంగా ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి వరసిద్ధి వినాయక స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే దత్తాత్రేయ స్వామి, మహాగౌరి అమ్మవారు, గౌరీ శంకరుడు, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి ఇతర దేవాలయాలతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఇక మనకి ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసమున సంకర్షాల చతుర్థి అలాగే కృత్తికా నక్షత్రం రోజున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆవిడ సేవ అభిషేక మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి బహుళ అష్టమి రోజు రంగాష్టమి వ్రతము, అలాగే మహాగౌరి అమ్మవారికి ఈ దేవాలయంలో 4 నవరాత్రులుగా చేస్తారు. వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు, శరణ్ శ్యామలా నవరాత్రులు అనేటువంటి విధంగా ఒక 4 నవరాత్రులు కూడా చేస్తారు. అలాగే గౌరీ శంకర స్వామి వారికి ప్రతి మాసమున ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం, మాస శివరాత్రి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ పూర్ణ ఫలం అనేటువంటిది ఒక పూర్ణ ఫలం కొబ్బరి బొండాన్ని స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్య ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయం వైభవపేతంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంది. జై గురుదత్త, శ్రీ గురు. చూసారు కదా, బయట ఇదే మన ఎంట్రన్స్. చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషనే చూడడానికి ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం పైకి ఇలా స్టెప్స్ ఎక్కాలి. ఇదే ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇందాక చెప్పారు కదా స్వామీజీ గారు, మనకేమైనా కోరికలు ఉంటే ముడుపు రూపంలో ఇలా చెల్లిస్తారు ఇక్కడ అనేసి. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే సూర్య భగవంతుడు ఉన్నాడు. ఆయనను చూడగానే ఒకేసారి ఒక గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. మనకి ఎంట్రన్స్ లోనే చూడడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఆ స్వామి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో ఏ స్తంభం చూసినా కూడా గుర్రాలతో అలాగే ఉంది. చూడ్డానికి అది చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ స్వామి వారు 3 ముఖాలతో చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు. ఈ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ఆ కట్టడము, ఆ షైనింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా బాగా చేశారు. ఇక్కడైతే వాల్మీకి వారు కూడా ఉన్నారు చిన్న విగ్రహంతో పాటు. కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాగౌరి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. అలాగే మనము సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు కూడా ఇక్కడ బాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ హుండీ కూడా ఉంది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు
ఆ కోరికల రూపంలో ఏమన్నా కడతాం కదా, అవి తెచ్చి ఈ హుండీలో వేసుకోవాలి. ఈ గుడి కూడా చాలా క్లీన్ గా నీట్ గా చేస్తా ఉన్నారు ప్రతి నిమిషం కూడా. భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగ పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగ ఉన్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గాని, ఆ తాడులు గాని, ఆ డిజైనింగ్ గాని చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది, చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము, 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి, దానికి ఆపోజిటే మనకున్న గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది చూస్తారు కదా స్వామి వారిని అని. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని చూపించడానికి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. ఇలా అతిపెద్ద విగ్రహంతో ఉన్న సూర్య భగవంతుని గుడి మీరు ఎప్పుడన్నా చూసారా? లేకపోతే రండి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. దీని అడ్రస్ వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ దేవాలయంలో అనేక మంది దేవతలు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న స్వామీజీ మాటల్లోనే విందాం. మన యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి, స్ఫటిక నారాయణుడికి సుగంధ జలాలతో అభిషేకం ఉంటుంది. ప్రతి మాసములందున రవి సంక్రమణం మనకి ప్రతి నెల 1 నుంచి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సూర్యనారాయణ యొక్క గమనం ప్రతి నెల కూడా ప్రతి రాశికి కూడా ప్రవేశిస్తుంటాడు. అదే దాన్ని సంక్రమణం అంటారు, రాశి సంక్రమణం అని కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రథసప్తమి మహోత్సవాలు అద్భుతంగా స్వామివారి యొక్క స్వహస్తముల చేత ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క విజయ అనుగ్రహంతో శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి 2019 నాడున స్వామివారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో వైభవపేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రధానంగా సూర్యనారాయణ స్వామి భాస్కరాభిషేకాన్ని విధంగా కర్నూలు నగరం ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా సుభిక్షంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి. ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి వరసిద్ధి వినాయక స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే దత్తాత్రేయ స్వామి, మహాగౌరి అమ్మవారు, గౌరీ శంకరుడు, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వివిధ దేవాలయాలతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఇక మనకి ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసమున సంకర్షణ చతుర్థి, అలాగే కృత్తికా నక్షత్రం రోజున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆవిడ సేవ, అభిషేక మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి బహుళ అష్టమి రోజు అనగాష్టమి వ్రతము, అలాగే మహాగౌరి అమ్మవారికి
ఈ దేవాలయంలో 4 నవరాత్రులుగా చేస్తారు. వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అనేటువంటి విధంగా ఒక 4 నవరాత్రులు కూడా చేస్తారు. అలాగే గౌరీ శంకర స్వామి వారికి ప్రతి మాసమున ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం, మాస శివరాత్రి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ పూర్ణ ఫలం అనేటువంటిది ఒక పూర్ణ ఫలం కొబ్బరి బొండాన్ని స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్య ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రీ శ్రీ గణపతి స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయం వైభవపేతంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చూసారు కదా, బయట ఇదే మన ఎంట్రన్స్. చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషన్ చూడడానికి ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం పైకి ఇలా స్టెప్స్ ఎక్కాలి. ఇదే ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇందాక చెప్పారు కదా స్వామీజీ గారు, మనకేమైనా కోరికలు ఉంటే ముడుపు రూపంలో ఇలా చెల్లిస్తారు ఇక్కడ అనేసి. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే సూర్య భగవంతుడు ఉన్నాడు. ఆయనను చూడగానే ఒకేసారి ఒక గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. మనకి ఎంట్రన్స్ లోనే చూడడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఆ స్వామి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో ఏ స్తంభం చూసినా కూడా గుర్రాలతో అలాగే ఉంది. చూడ్డానికి అదే చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ స్వామి వారు 3 ముఖాలతో చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు. ఈ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ఆ కట్టడము, ఆ షైనింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా బాగా చేశారు. ఇక్కడైతే వాల్మీకి వారు కూడా ఉన్నారు చిన్న విగ్రహంతో పాటు. కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాగౌరి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. అలాగే మనము సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు కూడా ఇక్కడ బాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ హుండీ కూడా ఉంది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికల రూపంలో ఏమైనా కడతాం కదా, అవి తెచ్చి ఈ హుండీలో వేసుకోవాలి. ఈ గుడి కూడా చాలా క్లీన్ గా, నీట్ గా చేస్తా ఉన్నారు. ప్రతి నిమిషం కూడా భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగే పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగున్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గానీ, ఆ తాడులు గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది. చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి. దానికి ఆపోజిటే మనకున్న సూర్య గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి
ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది చూస్తారు కదా స్వామి వారిని అని. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని చూపించడానికి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. ఇలా అతిపెద్ద విగ్రహంతో ఉన్న సూర్య భగవంతుని గుడి మీరు ఎప్పుడన్నా చూసారా? లేకపోతే రండి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. దీని అడ్రస్ వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ దేవాలయంలో అనేక మంది దేవతలు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న స్వామీజీ మాటల్లోనే విందాం. మన యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి, స్ఫటిక నారాయణుడికి సుగంధ జలాలతో అభిషేకం ఉంటుంది. ప్రతి మాసములందున రవి సంక్రమణం మనకి ప్రతి నెల 1 నుంచి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే సూర్యనారాయణ యొక్క గమనం ప్రతి నెల కూడా ప్రతి రాశికి కూడా ప్రవేశిస్తుంటాడు. అదే దాన్ని సంక్రమణం అంటారు, రాశి సంక్రమణం అని కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రథసప్తమి మహోత్సవాలు అద్భుతంగా స్వామివారి యొక్క స్వహస్తముల చేత ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క విజయ అనుగ్రహంతో శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి 2019 నాడున స్వామివారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో వైభవపేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రధానంగా సూర్యనారాయణ స్వామి భాస్కరాభిషేకాన్ని విధంగా కర్నూలు నగరం ప్రజలందరినీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా సుదీక్షంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి. ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుదీక్షంగా ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి వరసిద్ధి వినాయక స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే దత్తాత్రేయ స్వామి, మహాగౌరీ అమ్మవారు, గౌరీ శంకరుడు, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వివిధ దేవాలయాలతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఇదిగా మనకి ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసమున సంకర్షాల చతుర్థి, అలాగే కృత్తికా నక్షత్రం రోజున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆవిడి సేవ, అభిషేక మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి బహుళ అష్టమి రోజు అనగాష్టమి వ్రతము, అలాగే మహాగౌరి అమ్మవారికి ఈ దేవాలయంలో 4 నవరాత్రులుగా చేస్తారు. వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు, శరణ్ శ్యామల నవరాత్రులు అనేటువంటి విధంగా ఒక 4 నవరాత్రులు కూడా చేస్తారు. అలాగే గౌరీ శంకర స్వామి వారికి ప్రతి మాసమున ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం, మాస శివరాత్రి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ పూర్ణ ఫలం అనేటువంటిది ఒక పూర్ణ ఫలం కొబ్బరి బొండాన్ని స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్య ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయం వైభవపేతంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చూసారు కదా, బయట ఇదే మన ఎంట్రన్స్. చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషనే చూడడానికి ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం పైకి ఇలా స్టెప్స్ ఎక్కాలి. ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇందాక చెప్పారు కదా స్వామీజీ గారు, మనకేమైనా కోరికలు ఉంటే ముడుపు రూపంలో ఇలా చెల్లిస్తారు ఇక్కడ అనేసి. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే సూర్య భగవంతుడు ఉన్నాడు. ఆయనని చూడగానే ఒకేసారి ఒక గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. మనకి ఎంట్రన్స్ లోనే చూడడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఆ స్వామి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో ఏ స్తంభం చూసినా కూడా గుర్రాలతో అలాగే ఉంది. చూడ్డానికి అది చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ స్వామి వారు 3 ముఖాలతో చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు. ఈ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ఆ కట్టడము, ఆ షైనింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా బాగా చేశారు.
ఇక్కడైతే వాల్మీకి వారు కూడా ఉన్నారు చిన్న విగ్రహంతో పాటు. కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాగౌరి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. అలాగే మనము సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు కూడా ఇక్కడ బాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ హుండీ కూడా ఉంది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికల రూపంలో ఏమైనా కడతాం కదా, అవి తెచ్చి ఈ హుండీలో వేసుకోవాలి. ఈ గుడి కూడా చాలా క్లీన్ గా నీట్ గా చేస్తా ఉన్నారు ప్రతి నిమిషం కూడా. భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగే పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగ ఉన్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గాని, ఆ తాడులు గాని, ఆ డిజైనింగ్ గాని చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది. చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి, దానికి ఆపోజిటే మనకున్న గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది చూస్తారు కదా స్వామి వారిని అని. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని చూపించడానికి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. ఇలా అతిపెద్ద విగ్రహంతో ఉన్న సూర్య భగవంతుని గుడి మీరు ఎప్పుడన్నా చూసారా? లేకపోతే రండి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. దీని అడ్రస్ వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ దేవాలయంలో అనేక మంది దేవతలు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న స్వామీజీ మాటల్లోనే విందాం. మన యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి, స్ఫటిక నారాయణుడికి సుగంధ జలాలతో అభిషేకం ఉంటుంది. ప్రతి మాసములందున రవి సంక్రమణం మనకి ప్రతి నెల 1 నుంచి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సూర్యనారాయణ యొక్క గమనం ప్రతి నెల కూడా ప్రతి రాశికి కూడా ప్రవేశిస్తుంటాడు. అదే దాన్ని సంక్రమణం అంటారు, రాశి సంక్రమణం అని కూడా అంటారు. ఈ యొక్క సంక్రమణం రోజున మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రథసప్తమి మహోత్సవాలు అద్భుతంగా స్వామివారి యొక్క స్వహస్తముల చేత ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి 2019 నాడున స్వామివారి యొక్క స్వహస్తముల చేత ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో వైభవపేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రధానంగా సూర్యనారాయణ స్వామి భాస్కరాభిషేకాన్ని విధంగా కర్నూలు నగరం ప్రజలందరినీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా సుదీక్షంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి, ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుదీక్షంగా ఉన్నారు. ఈ దేవాలయంలో మనకి వరసిద్ధి వినాయక స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే దత్తాత్రేయ స్వామి, మహాగౌరి అమ్మవారు, గౌరీ శంకరుడు, కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వివిధ దేవాలయాలతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది.
ఇక మనకి ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసమున సంకష్టార చతుర్థి, అలాగే కృత్తికా నక్షత్రం రోజున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆవిడ సేవ, అభిషేక మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి బహుళ అష్టమి రోజు రంగాష్టమి వ్రతము, అలాగే మహాగౌరి అమ్మవారికి ఈ దేవాలయంలో 4 నవరాత్రులుగా చేస్తారు. వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు, శరణ్ శ్యామల నవరాత్రులు అనేటువంటి విధముగా ఒక 4 నవరాత్రులు కూడా చేస్తారు. అలాగే గౌరీ శంకర స్వామి వారికి ప్రతి మాసమున ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం, మాస శివరాత్రి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మనకు అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ పూర్ణ ఫలం అనేటువంటిది ఒక పూర్ణ ఫలం కొబ్బరి బొండాన్ని స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్య ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయం వైభవపేతంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంది. జై గురుదత్త, శ్రీ గురు. చూసారు కదా, బయట ఇదే మన ఎంట్రన్స్. చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషనే చూడడానికి ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం పైకి ఇలా స్టెప్స్ ఎక్కాలి. ఇదే ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇందాక చెప్పారు కదా స్వామీజీ గారు, మనకేమైనా కోరికలు ఉంటే ముడుపు రూపంలో ఇలా చెల్లిస్తారు ఇక్కడ అనేసి. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎదురుగానే సూర్య భగవంతుడు ఉన్నాడు. ఆయనను చూడగానే ఒకేసారి ఒక గూస్ బంప్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. మనకి ఎంట్రన్స్ లోనే చూడడానికి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఆ స్వామి చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే పక్కన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో ఏ స్తంభం చూసినా కూడా గుర్రాలతో అలాగే ఉంది. చూడ్డానికి అది చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ స్వామి వారు 3 ముఖాలతో చాలా అందంగా కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మన పవర్ఫుల్ అయిన ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు. ఈ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ఆ కట్టడము, ఆ షైనింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చాలా బాగా చేశారు. ఇక్కడైతే వాల్మీకి వారు కూడా ఉన్నారు చిన్న విగ్రహంతో పాటు. కొంచెం ముందుకు వెళ్తే మనకి మహాగౌరి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. అలాగే మనము సీతారాముల కళ్యాణం జరిగే విగ్రహాలు కూడా ఇక్కడ బాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ హుండీ కూడా ఉంది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికల రూపంలో ఏమైనా కడతాం కదా, అవి తెచ్చి ఈ హుండీలో వేసుకోవాలి. ఈ గుడి కూడా చాలా క్లీన్ గా, నీట్ గా చేస్తా ఉన్నారు ప్రతి నిమిషం కూడా. భగవానుడు చాలా రూపాలు కూడా ఎత్తాడు. రాముడు, కృష్ణుడు. ఇక్కడైతే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడైతే మనకి జయలక్ష్మి మాత అమ్మవారు ఉన్నారు. ఇప్పుడైతే లోపల వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు బయటికి కిందికి వెళ్తా ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, మనం చెప్తే ఒకవేళ వెళ్ళేసి వాళ్ళ నిత్య హోమం మనకి చేపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నవగ్రహాలు దోషాలు ఏమన్నా ఉన్నా గానీ ఇక్కడ పూజ చేసి మన చేత ముడుపులు కట్టిస్తారు. ఇక్కడ గోశాల కనిపిస్తా ఉంది కదా, గోశాల నుంచి వచ్చిన పాలన్నీ స్వామి వారి సేవలో ఉపయోగిస్తారు. ఏ గోవులకి ఏమేం ప్రసాదాలు పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, పెట్టిన వాటి ఫలితాలు ఏమనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు చూడవలసింది మెయిన్ గా స్వామివారి విగ్రహం. ఆ విగ్రహానికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇలాగే పైన స్టెప్స్ వరకు వెళ్ళేసి అలా తిరిగి వెళ్ళాలి. మా హస్బెండ్ చూడండి హాయ్ అని చెప్తున్నారు అందరికి. ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఆ స్వామి వారిని ఎప్పుడెప్పుడు చూస్తామో అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటది. మనకి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవంతుడు చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు మనకి. ఈ గుడిని కట్టే విధం కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఆ సూర్య భగవంతుడు ఎలా ఉన్నాడంటే నిజంగా నడిచి వస్తే మనకి ఎలా కనిపిస్తాడో అలాగ ఉన్నారు. ఈ గుర్రాలకు కూడా ఆ నరాలు కనిపించడం గాని, ఆ తాడులు గాని, ఆ డిజైనింగ్ గాని చాలా అద్భుతంగా చేశారు కదా. నాకైతే అక్కడ ఉండి ఆ దేవుని చూసేంతసేపు మాత్రం మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేసా ఉంది. ఇలా కలర్స్ తో ఉన్న సూర్య భగవంతుని చూస్తా ఉంటే నిజంగా పైన ఉన్న సూర్యుడు కూడా షైనింగ్ తగ్గిపోయింది. చాలా డల్ గా కనిపిస్తా ఉన్నారు. దీని అడ్రస్ ఎక్కడంటే
కర్నూలు చౌరస్తాలో దిగేసి అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు మాకైతే. ఎక్కడ మనం అడ్రస్ ఎక్కడని చెప్పాలంటే గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్పండి. దానికి ఆపోజిటే మనకున్న సూర్య గుడి వస్తుంది. ఫస్ట్ లో వీడియో తీసుకోవడానికి గుడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ లో గుడి ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీనే మాకు పిలిపించి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన వల్ల ఇంకా చాలా మంది